అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? మాది లారీ ఆఫీస్ ట్రాన్స్పోర్టు, మాది ఏడుగురే. ఓకే, లారీ ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు కాబట్టి రోడ్ల గురించి బాగా ఐడియా ఉంటుంది. ఎలా ఉన్నాయన్న రోడ్లు? ఇప్పుడు మాది గుంటూరు జీఎంసీ ఆఫీస్ ఉంది, ఏది మున్సిపల్ ఆఫీస్ ఉంది. ఒకప్పుడు ఆ రోడ్డు పరిచయిందండి. నేనే 2 సార్లు పడ్డా వానాకాలం వచ్చి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీపీలా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక స్పాట్లో మా హైవేలో కానీ గుంటూరు చుట్టుపక్కల కానీ రోడ్లు వేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల వేయలే, కొన్ని చోట్ల వేస్తున్నారు. ఇప్పుడు బియ్యం చేశారు. జగన్ ఉన్నప్పుడు రోడ్లు వేసారా? ఐడియా అడగండి. మాది ఏడుగురే, అడగండి. మేము లెగితే గుంటూరులో ఉంటాం, ఏడుగురు తక్కువ. మాది అయితే మాది పట్టణ బజార్ లారీ ఆఫీస్, పట్టణ బజార్ లారీ ఆఫీస్ మాది. రోడ్లు పరిచయింది మా ఊరు, అడగండి. నేనే హుషారు పడ్డా వాన వచ్చి. ఇటుపోయి అన్ని రోడ్లు గొల్ల చేశాడు. ఉండాలి. అయ్యో అలా మాకు మాట మాకు అప్పుడు రోడ్లు పరిచయండి మీకు చెప్పాలా? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ టు గుంటూరు రోడ్డు సఫీరా రోడ్డు వేసారా? ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్లో ఫుల్ ట్రాఫిక్, రోడ్డు పోయేంత ట్రాఫిక్ అండి. రేతులు పోవడం హైదరాబాద్ బస్సులు బుమ్మని వస్తున్నాయి, లారీలు, బస్సులు, ఆటోలు. రీసెంట్గా మేము నిన్న దాచిపల్లి పోయాం. రోడ్లు గొల్ల రోడ్లు అండి. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏం చేశారు మీరు చెప్పండి? రోడ్లు రోడ్లతో పనే ఉంది. మనుషులకు డబ్బులు వేసాను, నేను అందరికి డబ్బులు పంచాను అంటున్నాడు కదా సంక్షేమ పథకాల ద్వారా. ఎవరికి వేసాడు? ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు జగన్ పెట్టాడా? మాకు ఇప్పుడు చూర బాగుంది. ఆటో వ్యాపారం ఆటో బాగుంది. ఆటో వాళ్ళు ఆడవాళ్ళ మీకు బతకలేదుగా. అయ్యి బాబా, ఆటో వచ్చి ఆడవాళ్ళు బతకలేదుగా. వాళ్ళ వ్యాపారం వాళ్ళకు ఉంది, ఆటో వ్యాపారం. నెక్స్ట్ కాదు, ఆయన ఏమో రోడ్లతో ఉపయోగం ఉంది, మనుషులకి డబ్బులు వేసాను, అందరికి డబ్బులు పంచాను నేను అంటున్నాడు. మరి ఆ ప్యూఆర్ రోడ్లు డైలీ యాక్సిడెంట్లే. ఆ ప్యూఆర్ రోడ్లు డైలీ యాక్సిడెంట్లే. రోడ్లు పని లేవాడు. రోడ్లు బాగుంటే జనాలు బాగుంటారు. ఎడుగులు తప్పుగా లెక్క తప్పుకది అనకూడదు. రోడ్లు బాగుంటే జనాలు బాగుంటారు. యాక్సిడెంట్లు ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క ఫీల్డ్లో వచ్చి చూడండి, మా ఏడుగురు ఈ ఫీల్డ్ ఏమండి. రోడ్డు బాగపోతే కనుక 20 జనం, రోడ్డు బాగపోతే జనాలు పోతారా? రోడ్డు అన్ని యాక్సిడెంట్ లాగా రోడ్డు బాగపోతే కనుక చూడు ఫుల్ ట్రాఫిక్కే. మా ఏడుగురు అటు భయం పడదు మాకు. రోడ్డు బాగపోతే ఉంటారా? ఇదంతా ఒక ఎత్తు అన్న. అసలుకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏమి అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తుందంట. అది నిజమేనా? చేసింది ఈ కూటమి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్న. అవునండి. ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలు ఏ హామీ చేయలేదు. ఫ్రీ బస్ పెట్టాడు. ఆడవాళ్ళకి అన్నారు అయ్యాను అన్ని జరిగినాయి. ఏం పథకం పెట్టలేదు. గ్యాస్ సిలిండర్ సంవత్సరం 3 ఫ్రీ, సంవత్సరం 3 పింఛన్ 4000, స్టార్టింగ్ మిల్లి పింఛన్ 4000 చేశాడు. ఇంకేం అమలు చేయలేదు. మీరు చెప్పండి. మేము చదువుతా మహిళలకి ఇస్తా అన్న 1500 కానీ నిరుద్యోగ వృత్తి కానీ. ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ఏమో నిధులు ఏమన్నా రావు, మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రీ బస్సు మనం పెట్టాడు. ఏమన్నా ఎట్టేస్తాడు? ఫ్రీ బస్సు అన్ని చూసుకోవాలా. మంచి మందు ఇంకా కావాలా. జగన్ మందు ఇంకా ఉంది. మంచి మందు ఇంకా రాలా. జగన్ మందు ఇంకా ఉంది మాకు. అన్నీ అదో పథకంలో రమ్మా నువ్వు. మరి ఇంకేం కావాలి మీకు? ఇంకేమైనా చెప్పండి. ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు అయిపోయింది చంద్రబాబు ప్రభుత్వంలో. ఇప్పుడు గ్యాస్ అని ఫ్రీ అని అయిపోయింది. అది మహిళలకు ఉచిత పథకం నెక్స్ట్ అదే డిసెంబర్ లోపు మహిళల పథకం అయింది. నెక్స్ట్ స్కూల్ పిల్లలు ఎప్పించేమెంట్ మామూలుగా అయితే ఎంత? ఇప్పుడు వేస్తున్నాడుగా. అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఒకరికి ఇంటికి, ఇప్పుడు ఎంతమంది అంతమందికి ఆడవాళ్ళ పిల్లలకి అది కూడా మోసం అంట కదా. మాకు ఆడపిల్లలు మా పని డబ్బులు ప్రూఫ్ చూపిస్తా కావాలంటే ఏదో అన్నాడు చెప్పండి. మీకు ప్రూఫ్ చూపిస్తా కావాలంటే మాకు ఆడపిల్లలు ఎడుగులు ఏమనకండి. మా ఇంటి మిరియాల నారాజు మీరు అనకండి. అంటే ఈ ప్రభుత్వం అబద్ధం అనకూడదు. జగన్ మంచి ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం మా పథకాలు బాగా వచ్చినాయి. మాకు పన్నీ అమ్మఒడి మా పన్నీ ఫ్రీ బస్సు ఓకే అయింది. ఆడపిల్లకి 15 నెలలు 1500 అది ఓకే అయింది. ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఈ అధికారం ఎక్కువ కాలం ఉండదు వీళ్ళ దగ్గర, మళ్ళీ మేమే వస్తాం అంటున్నాడు కదా. ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అది ఆయన తెలుసా? ఆయన దేవుడా? ఆయన దేవుడా? ఆయన దేవుడా? మా పవర్ స్టార్ దేవుడు. మా పీకే పవన్ నహి ఆంది హే. ఏడుగురు గెడ్డ జనసేన అడ్డా. జగన్ చదువుతాడండి. ఎమ్మెల్యే ఎంపీ నాకు చదువుతాడు. ఎన్ని జరుగుతాయా? ఆయన ప్రభుత్వం కోసం చూసుకుంటాడు. ఎన్ని కామనే ఎవరి దమ్మ తెలిసి మాకు తెలిసింది. 11 ఓట్లు 11 సీట్లు వచ్చినాయి. ఎవరి ప్రభుత్వం తెలిసింది. 11 సీట్లు కూడా మోసం చేసి వాళ్ళు 11 సీట్లు రావడానికి మోసం చేసి గెలిచారు అంటున్నారు. ప్రభుత్వం పిచ్చోళ్ళు కాదు, అందరూ తెలుసు, అన్నీ తెలుసు. ప్రభుత్వం మంచోళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు. ప్రభుత్వం పిచ్చోది కాదు. జనం అంటే తెలిసింది. జనం చాలామంది మారారు. జనాలు ఏంటి మారింది? ఇప్పటికే మారిపోయారు. కూటమి మీద ఇసుగుబుట్టి 14 నెలల్లో ఇసుగుబుట్టి ప్రజలందరూ ఎదురు తిరుగుతున్నారంట. ఎవరు చెప్పారు? మీ ఎవరు చెప్పారు మీకు? ఏ ఊరు చెప్పారు మీకు చెప్పండి.
ఎవరు చెప్పారు మీకు ప్రభుత్వం సంగతి చెప్పండి, ఎవరు చెప్పారు? వైసీపీ నాయకులే చెబుతుంది, మేము వెళ్తుంటే మంగళహారతలు పడుతున్నారు. అది ఎక్స్ట్రా బట్టి అని చెబుతారు, అది ఎక్స్ట్రా బట్టి అని చెబుతారు. ఇప్పుడు నాకు ఏటుగుల్లో ఒకటే పగ అని వాడి మీద రాము చెబుతా, ఏటుగుల్లో అన్నిసార్లు బాగున్నప్పుడు వాడి మీద రాము చెబుతాం. మేము అయింది కామనే కానీ చూస్తారుగా, ఆగండి. సంవత్సరం అయింది, సంవత్సరం 3 నెలలు అయింది, చూద్దాం ఆగండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చేది నేనే, ఈసారి 30 సంవత్సరాలు కాదే ఉంటానంటున్నాడు. రాని జగన్ వచ్చినాక 50 మను అమరావతి 50 మను అమరావతి రేపు వైజాగ్ కర్నూలు గుండు పెట్టమని చెప్పండి. నెక్స్ట్ జగన్ రాని. ఆయన అంటుంది ఈసారి నేను వస్తే రప్ప అనే మామూలుగా ఉండదు అంటున్నాడు. రఫ త్వర కొడతాడు కొన్ని. ఆయన ఇష్టం మనం చెప్పలేము, అంతా దేవుళ్ళు ఎలా చెప్పని వచ్చారండి. దేవుళ్ళు ఎలా మనం చేసేమి లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేరండి, తప్పేముంది? ఆయన వచ్చేరండి. ఆయన మంచి మంది చేస్తే మంచి మంది చేస్తారు, తప్పేముందంటూ వచ్చేరండి. మంచిదాకా ఎవరు వచ్చినా మంచి మంది చేయాలి, అదే మనకు కావాల్సింది. ఆయన అయితే మంచి చేయలేదంటారా? తెలిసి నాకు కొన్ని జరిగి కొన్ని జరగలేదు. నెక్స్ట్ కొన్ని జరిగి కొన్ని జరగలేదు నాకు తెలిసి. నెక్స్ట్ నీకు క్వశ్చన్ డౌట్ చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూస్తే మరి వైసీపీ నాయకులందరూ ఇప్పటికీ అదే భాష వాడుతున్నారు. ఆ భాషను ఎలా? మాది జనసేన, మాది కోట మీద మేము మాడతాము. మాది శత్రువు కాదు, మేము మాడతాం అంతే. ఇది కామనే. అంటే ఈ వాడే భాషా విధానాన్ని అసలు ఎలా చూడాలి? మేము రపాప అంటామండి. ఏమైతే ఏమవుతుందిగా వాళ్ళు ఏదో మాడతారు. అసెంబ్లీకి జగన్ వస్తున్నాడా? రమ్మని సవాల్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి ఈసారైనా వస్తారంటారా? ఎందుకు అట్లా మరి మాకు తెలియదు, ఎవరి మంచి మాకు తెలియదు. అది ఇష్టం అయింది, మనం చేసేముంది. జగన్మోహన్ రెడ్డి మంచోడు చెడ్డని అట్లా పనులు బాగా చేయాలంతే, చేయాలంతే. ఏ ప్రభుత్వం బాగా చేయాలి, పనులు చేయాలి. 99.99% అమలు చేశాను అంటున్నాడు హామీలు. ఏం చేశాడండి? నాకు అప్పుడు ఊహలేదు. అప్పుడు నాకు 35 ఏళ్ళు అప్పుడు నా ఊహలేదు. అప్పుడు ఊహలేదండి, నాకు ఊహలేదు. నాకు తెలియదు సంగతి. నెక్స్ట్ నాకు తెలియదు, ఊహలేదండి. అప్పుడు నాకు ఇప్పుడు వచ్చింది.